ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకై దేవుడు ఏర్పాటు చేసిన వర్తమానమును మనమందరం భయభక్తులతో చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 2 నుండి 6 వచనాలు. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించాలని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెరకటు పెద్ద తిరగటరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడటానికి మేలు. ఇక్కడ ఒక రైల్వే శాఖలో నేను పనిచేసేవాడిని. హేరీ వాటర్బరీ అని పేరు. మరియు మేము కారు ఎక్కించేవారం. నా సహోదరుడు డాక్ ఆ వెనుక నిలబడి ఉండేవాడు. కారు ఎక్కించుటకు సహాయం చేసేవాడు. ఒక కారుని ఎక్కించిన తరువాత ఇన్స్పెక్టర్ వచ్చి దాన్ని తనిఖీ చేసేవాడు. అది సరిగ్గా ఉన్నదో లేదో, పడిపోయి బ్రద్దలగునో లేదా మరి విధమైన ప్రమాదం గురగునో అని పరీక్షించేవాడు. కారు సంపూర్తిగా అమరినప్పుడే ముద్ర వేసేవాడు. అది కుదుపుల్లో కూడా చక్కగా శుభ్రముగా ఉండునని తలంచినప్పుడే ముద్ర వేయను. ఆ ప్రయాణములో ఎంత అటు ఇటు కదిలినా లోపటి వస్తువు పాడవదని నిశ్చయముగా గ్రహించును. మనము అంతగా ముద్రించబడకపోవుట కారణం అదే. మనము కొన్ని విషయములలో మరీ వదులుగా ఉన్నాం. ఇన్స్పెక్టర్ వచ్చి నీ జీవితమును పరీక్షించినప్పుడు కొన్ని విషయములను ఎంతో వదులుగా కనబడుచున్నావు. నీ ప్రార్థనా జీవితము కొద్ది వదులుగా ఉన్నది. ఆ కోపము కొద్దిగా వదులుగా ఉన్నది. ఆ నాలుక కొద్దిగా వదులుగా ఉన్నది. ఇతరులను గూర్చి మాట్లాడట పోలేదు. అతడెన్నడూ ఆ కారుపై ముద్ర వేయడు. కొన్ని చెడు అలవాట్లు, కొన్ని చెడు సంగతులు, కొంత అసభ్య మనస్సు ఆ కారు పైన ఆయన ముద్ర వేయడు. కానీ ప్రతిదీ దాని స్థానములో ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ అప్పుడు ముద్ర వేయడం. ఆ ముద్రను ఎవరు ధైర్యంగా విప్పలేరు. అది దాని గమ్యస్థానమున చేరిన తర్వాతనే ముద్ర విప్పుదురు. అదే జరుగును. నా అవశక్తిని అంటుకొనవద్దు, నా ప్రవక్తలకు ఏ హానియు చేయవద్దు. ముద్రించబడిన ఈ మిక్కిలి అల్పులకు హాని చేయువాని మెడకు తిరగటరాయి కట్టబడి సముద్రగాధములో పడవేయబడుట మేలు. దాని యొక్క భావమేమిటో మీరు గ్రహించారా? అదే పరిశుద్ధాత్మ అయ్యున్నది. అది నీ యొక్క నిశ్చయత, అది నీ యొక్క రక్షణ, అది నీ యొక్క సాక్షి, అది నీ యొక్క ముద్ర, అది నీ యొక్క గురుతు. నేను పరలోకమునకు చెందినవాడను. దయ్యము ఏమి చెప్పినా ఖాతరు చేయను. ఎందువలన ఆయన నన్ను ముద్రించెను, దానిని ఆయన నాకు ఇచ్చాను. తన రాజ్యములోనికి ఆయన నన్ను ముద్రించెను, మరియు నేను మహిమలో చేరుదును. చెప్పబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. ఈ యొక్క వర్తమానము పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? 59, 12, 16 వర్తమానముల నుండి సేకరించబడినది. గాడ్ బ్లెస్ యు. షలోమ్.